హలో నేను మిస్సెస్రావు. పెదాలను దాటినటువంటి మాట ఎటువైపు నుంచి ఎటు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు. సమయం, సందర్భం, వేదికను బట్టి ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. అందులో సెలబ్రిటీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఒక్క మాటతోటి ఫలితాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకనొక సందర్భంలో మీకు ఒక స్టేట్మెంట్ని నేను గుర్తు చేస్తాను. ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నా చెప్పేస్తే గెలుస్తుంది ఎన్నికల్లో అని ఆయన ధీమాగా అన్నటువంటి మాటని మీడియాలో ఆ విధంగా ప్రొజెక్ట్ చేశారు. దాంతో ఆ ఎన్నికల్లో ఐ థింక్ 89 ఎలక్షన్ అనుకుంటా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కరెక్షను 89 కానీ 91 కానీ ఆ ఎన్నికల్లో ఆయన అవార్డ్స్ ఉపయోగించారు. దాన్ని ప్రొజెక్ట్ చేశారు. దాంతో రాజకీయ పార్టీ ఒక్కసారిగా ఓడిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో తీసుకుందాం మనం. కేసీఆర్ గారు తన ప్రసంగంలో నాకేం నష్టం లేదు, నన్ను ఓడిస్తే నేను ఫామ్ హౌస్లో కూర్చుంటాను అన్నారు. ఆ ఒక్క వాడే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమైందని చెప్పి రిజల్ట్ వచ్చిన తర్వాత అనుకున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో నేను హ్యాపీగా దిగిపోతాను, నేను చేయాల్సిందంతా చేశాను అని అన్నారు. దాంతో ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి అర్థమైపోయింది. దాంతో ఓడిపోతున్నాడు అనేటువంటి సంకేతం సమాజంలోకి వెళ్ళిపోయింది. అలాంటి వేదికల మీద జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే ఫలితాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 30 years ఇండస్ట్రీ అని పృథ్వీరాజ్ గారు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన లైలా ఆ సినిమాకు సంబంధించినటువంటి ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనుకుంటా, ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేశాడు. పార్టిసిపేట్ చేసి యథాలాపంగా ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు? 80 గొర్రెలు ఉన్నాయి, 70 గొర్రెలు ఉన్నాయి, మొత్తం 150 గొర్రెలు ఉన్నాయి, కొంత విరామం తర్వాత చూస్తే 11 గొర్రెలు మిగిలినాయి అని చెప్పాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 150 మంది ఎమ్మెల్యేలు 2019 నుంచి 2024 మధ్యలో ఉన్నారు. విరామం తర్వాత చూస్తే 11 గొర్రెలు ఉన్నాయని చెప్పి, అంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయని చెప్పి ఆ యాంగిల్లో ఆయన మాట్లాడారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించింది. దాంతో బ్యాన్ లైలా అనేటువంటి హ్యాష్ట్యాగ్ తోటి సోషల్ మీడియా వేదికగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారియర్స్ ఆ సినిమా మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఒక సినిమా అనేది రాజకీయాలకి అతీతంగా ఉండాలి. ఏదో ఒక రాజకీయ పార్టీ కనుక అనుకూలంగానో లేదంటే వ్యతిరేకంగానో ఉంటే ఖచ్చితంగా ఆ సినిమా మీద ఎంతో కొంత రాజకీయపరమైన ప్రభావం పడుతుంది. పైగా ఇప్పుడు పృథ్వీరాజ్ రాజకీయాల్లో ఉన్నారు. గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీబీసీకి సంబంధించినటువంటి పోస్టు కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మీద లైంగిక వేధింపుల కేసు ఒకటి బయటకు వచ్చింది. ఆ పోస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దండం పెట్టి కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. జీవితాంతం జనసేన పార్టీలో ఉంటానని చెప్పి ఆయన ఏదో ప్రతిజ్ఞ భూని జనసేన పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు లైలా సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక క్యారెక్టర్ చేశారు. ఆ సందర్భంగా ఆయన్ని కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి పిలిచారు. సో విశ్వక్షను అప్కమింగ్ హీరో, ఇప్పుడిప్పుడే మార్కెట్లో నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతనికి బాలకృష్ణ హీరో లాంటి వాళ్ళు, చిరంజీవి హీరో లాంటి చిరంజీవి, వీళ్ళందరూ కూడా కొంచెం మద్దతు ఉన్నట్టు ఆ వేదికల మీద కనిపిస్తుంది. సినిమా వేదికల మీద, ఆహా వేదిక మీద కానీ లేదా ప్రీ రిలీజ్కి చిరంజీవి గారు వచ్చారు, మెగాస్టార్ చిరంజీవి గారు రావడం, ప్రోత్సహించడం, ఇవన్నీ చూస్తే కనుక అప్కమింగ్ హీరోగా ఉన్నటువంటి విశ్వక్సేన్కి ఖచ్చితంగా కొంత వెటరన్ హీరోస్ మద్దతు ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, ఆయన తంటాలేదు, ఆయన పడుతున్నాడు. సహజంగా
సినిమాలో సరిపడాలని చెప్పి ఏ హీరోయిన్ అయినా కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో పిడుగు లాంటి ఇప్పుడు వార్త బయటకు వచ్చింది, న్యూస్. ఆ పిడుగు లాంటి వార్త ఏంటంటే హ్యాష్ట్యాగ్ ఒకటి పెట్టేసి బ్యాన్ లైలా అనేటువంటి సినిమా. దాంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఇప్పుడు మొబిలైజ్ అయ్యి ఆ సినిమాని చూడకూడదు, ఆ సినిమా బ్యాన్ చేయాలి, ఆ సినిమాకి ఎవరు పోవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి క్యాంపెయిన్స్ చేయటం మొదలుపెట్టారు. రిలీజ్కి ముందే ఆ సినిమాకి నెగిటివ్ క్యాంపెయిన్ వచ్చేసింది. అసలే సినిమా హిట్టా పట్టా అనేది విశ్లేషణ చేస్తూ ఉంటారు విడుదలైన తర్వాత. విడుదల కాకముందే ఆ సినిమా మీద నెగిటివ్ క్యాంపెయిన్ వచ్చేస్తే దాని పరిస్థితి ఏంటి? అతని హీరో యొక్క భవిష్యత్తు ఏంటి? ఆ సినిమాలో నటించినటువంటి నటుల యొక్క పరిస్థితి ఏంటి? పృథ్వీరాజ్ గారు లాంటి ఒక సీనియర్ నటుడు, 30 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఆ వేదిక మీద సినిమా గురించి కాకుండా సినిమా ఏతరమైనటువంటి అంశాన్ని రాజకీయాలకి జోడించారు. అదే ఇప్పుడు ప్రమాదంగా మారింది. ఆయన నోరు జారినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు విశ్వక్సేన్ భవిష్యత్తుకి ప్రమాదకరంగా మారాయి. అందుకే ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నేను సారీ చెప్తున్నాను అంటూ సారీ చెప్పాడు ఆయన. ఆ వేదిక మీద పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు ఆ వేదిక మీద నుంచి మాట్లాడారు కాబట్టి నేను సారీ చెప్తే మీరు సంతృప్తి చెందుతారనుకుంటే నేను సారీ చెప్తున్నాను, దయచేసి మీరు ఈ ప్రచారాన్ని మానుకోండి, ఈ ప్రచారాన్ని ఆపేయండి అని చెప్పి ఆయన వేడుకుంటున్నారు విశ్వక్సేన్. పృథ్వీరాజ్కి ఏమో బీపీ ఎక్కువైంది. బీపీ ఎక్కువైపోయి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరారని చెప్పి తెలుస్తుంది. ఎందుకు బీపీ ఎక్కువైంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పృథ్వీరాజ్ గారి మీద మీమ్స్ తోటి దాడి చేస్తుంది. 11 గొర్రెలు మిగిలారు అనేది ఉన్నారు కదా, దాన్ని డైలాగుల్ని యాడ్ చేస్తూ మీమ్స్ జోడించి ఆయన మీద సోషల్ మీడియాలో ఒక యుద్ధమే ప్రకటించేశారు. అవన్నీ చూసి బీపీ ఎక్కువైపోయి తన వల్ల ఈ సినిమా కూడా రిలీజ్ అయినా కానీ అది ఎలా కలెక్షన్స్ లేకుండా పోతుంది అనేటువంటి ఒక ప్రెషర్ తోటి ఆయన హాస్పిటల్లో చేరాడు ఐపీపీ తోటి అని తెలుస్తుంది. సో ఇలాంటి సంఘటన పృథ్వీరాజ్ గారికి భవిష్యత్తులో సినిమా అవకాశాలు రాకుండా చేస్తుంది ఒకటి. అప్కమింగ్ హీరోగా ఉన్నటువంటి విశ్వక్సేన్కి ఒక ప్రమాదకరం. కాబట్టి దీనికి కనుక మధ్య మార్గంగా ఒక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారియర్స్ ఈ యుద్ధం ఆపేటువంటి ప్రసక్తే లేదు. ఈ యుద్ధం ఆపకపోతే లైలా సినిమా బోల్తా పడుతుందని చెప్పి బయర్స్ బాధపడుతూ ఉన్నారు. పృథ్వీరాజ్ ఏమో బహిరంగంగా క్షమాపణ చెప్పట్లేదు. విశ్వక్సేన్ క్షమాపణ చెప్తున్నారు. విశ్వక్సేన్ చెప్తున్నటువంటి క్షమాపణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సంతృప్తి చెందడం లేదు. వాళ్ళ యుద్ధాన్ని మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల నడుమ ఇప్పుడు బకరా అయ్యేది ఎవరు అనంటే లైలా సినిమా హీరో, లైలా సినిమా. మరి అంతిమంగా నష్టపోయేది ఎవరనంటే నోరు జారితే ఆ హీరో, ఆ సినిమాని నిర్మించినటువంటి వాళ్ళు. పృథ్వీరాజ్ గారు ఒక క్యారెక్టర్ చేశారు, నోరు జారాడు, ఆయన వెళ్ళిపోయాడు. సో పృథ్వీరాజ్ గారు చేసినటువంటి తప్పుకి ఇప్పుడు ఒక మాటకి ఇప్పుడు లైలా సినిమా బలిగా పోతుంది. అందుకే ఒక మాట మాట్లాడేటప్పుడు సెలబ్రిటీస్ కానీ రాజకీయవేత్తలు కానీ పేరున్నటువంటి వాళ్ళు సమాజంలో ఆచితూచి మాట్లాడాలి. పెదవి దాటితే పెన్న దాటిపోతుందని అంటారు సామెత. అంటే అది ఎటు వైపు నుంచి ఎటు వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి విశ్వక్సేన్ అనే దాని మీద మీరు కూడా ఒక సూచన సలహా ఇవ్వచ్చు. మరి ఈ సినిమా ఈ యుద్ధంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.